థ్యాంక్ యూ. మంచి సినిమాలకి ఎప్పుడు మీ దగ్గర, అది ఇలాంటి ఒక ఫ్యామిలీ క్రౌడ్ దగ్గర ఎప్పుడు ఒక రిసెప్షన్ ఉంటుందని నమ్మకం. ఈ 3BHK ఇట్స్ ఎ లిటిల్ పీస్ ఆఫ్ మై హార్ట్. అండ్ నేను ఈరోజు ఆ సినిమా నుంచి కొంతమందితో ఇక్కడ కొంతమంది తీసుకొచ్చాను. ఐ వాంట్ ఇంట్రడ్యూస్ దిస్ వండర్ఫుల్ టీమ్. ఐ విల్ స్టార్ట్ విత్ ద ప్రొడిజియస్ మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ రామ్నాథ్, బాంబే జయశ్రీ గారు అబ్బాయి. ఇతనికి ఇది ఫస్ట్ తెలుగు సినిమా. సో మ్యూజిక్ ఎలా అనిపించింది మీ అందరికీ? సో ఈ చిన్న వయసులో ఇంత ఒక లోతున్న కథని ఫుల్గా ఓన్ చేసుకుని ఈరోజు మీ అందరికీ తెర మీద మీ లైఫ్ని చూపించింది ఈ టెక్నీషియన్స్, ఈ క్రూ. అందులో ముఖ్యమైన ఒక రోల్ అమృత్ రామ్నాథ్కి ఉంది. ఐ హోప్ యూ విల్ గివ్ హిమ్ ఆల్ ఆఫ్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ అండ్ ఈస్ గోయింగ్ టు డూ మెనీ గ్రేట్ థింగ్స్ కదా. యా, సో అమృత్, దిస్ ఇస్ యువర్. Thank you so much. Thank you, everybody. Did you like the film? Yeah! Thank you. This is my first Telugu film, and I hope with all of your blessings, this will be one of many more. This is an honor to work with this beautiful cast and crew. Siddharth mainly for being such an incredible brother, friend through this entire journey. And he sung such a beautiful song. I hope all of you liked it. Thank you. Yes, shout out to Deva. Deva rapped the song. I think people need people like Deva, and Deva is really going to take Telugu rap and hip hop forward. Thank you so much, Arun, for this brilliant opportunity. Thank you, Chaitra. Thank you, everybody here. Thank you. థ్యాంక్ యూ అమృత్. అండ్ నాకు ఈ సినిమాలో అమృత్ ఒక చాలా బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చాడు. ఆ క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ నేనే పాడాను. ఓ కల నాకు తోడుగా ఇలా కదిలనే గెలుపేద దాగిన దాన్ని కలవాలే. ఈ సాంగ్ నాకు అమృత్ ఇచ్చాడు. థ్యాంక్ యూ. ఈ సాంగ్ రాసింది చంద్రబోస్ గారు. అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. ఇంత ఇమోషనల్ సినిమాలో ఇంత మంచి లిరిక్స్ మాకు వచ్చినాయి. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఇక్కడ రాలేకపోయారు, కానీ ఐ విల్ షో. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు మీరు ఈ సినిమా కోసం అన్ని తపన పడి మన శ్రమించటం అంతా ఈ సినిమా కోసం చేసాం. అండ్ ఆ టెక్నీషియన్స్, కెమెరామ్యాన్ దినేష్ కృష్ణన్, జతిన్ స్టెనిస్లాస్, వాళ్ళిద్దరు ఇక్కడ లేరు, బట్ దే ఆర్ ఇన్ చెన్నై విత్ ద అదర్ వర్క్. సో వాళ్ళకు కూడా ఒక అప్లాస్ తో వి మస్ట్ థ్యాంక్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఎడిటింగ్ టీమ్ గణేష్ శివ, ఈజ్ అ బ్రిలియంట్ ఎడిటర్. ఒక 25 years లైఫ్ జర్నీని మా డైరెక్టర్, మా రైటర్ రాస్తే దాన్ని ఎడిటింగ్ తో పాటు మీకు ఇంత చక్కటిగా వాళ్ళు ప్రజెంట్ చేశారు. సో ఎడిటర్ గణేష్ శివ, ఆర్ట్ డైరెక్టర్ వినోద్, అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఎవ్రీ సింగిల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళందరూ శ్రీ గణేష్ విజన్ని నమ్మారు. శ్రీ గణేష్ ఇస్ అ రైటర్. నాకు ఈ కథ చదివినప్పుడు నేను ప్రీ రిలీజ్లో చెప్పాను, 2 విషయాలు నా మైండ్లో జరిగినాయి. ఒకటి, వెంటనే వెళ్ళి మా నాన్నని టైట్గా హగ్ చేయాలనిపించింది. ఐ థింక్ ఈ సినిమా తర్వాత మీకు ఆ కైండ్ ఆఫ్ ఆలోచన ఆఫ్ మీ మన ఫ్యామిలీ మీద, మన ఫ్యామిలీ కథని చూసినట్టు అనిపిస్తుంది. నాకు ఆ టైంలో అనిపించింది. అండ్ 2వ విషయం, నాకు నా ఇంట్లో జరిగింది ఈ డైరెక్టర్కి ఎలా తెలిసింది అన్నట్టు నాకు ఫీల్ అయింది. ఎందుకంటే మా నాన్నని నేను ఈ సినిమాలో చూశాను. వాసుదేవన్ ప్రభులో నాకు సూర్యనారాయణ సిద్ధార్థ్ నాకు మైండ్లో వచ్చి వెళ్ళారు. సో ఈ సినిమాలో ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి మన రియల్ వరల్డ్లో ఎలా ఇంపార్టెన్స్ ఉంటుందో, వాళ్ళ మ్యాజిక్ మన లైఫ్లో ఎలా ఉంటుందో అది శ్రీ గణేష్ చూపించాడు. ముఖ్యమైన పాత్రలు ఈ సినిమాలో ఫీమేల్ క్యారెక్టర్స్. అందులో మా అమ్మగా చేసిన దేవ్యాని గారు, ఆయన మీ అందరికీ ఫేవరెట్ ఆవిడ. సో ఆవిడ కోసం ఒక రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దేవ్యాని గారు. అండ్ ఈ ఫంక్షన్లో నిన్న ఫంక్షన్లో దేవ్యాని గారు చెప్పారు, నాకు సిద్ధు ఇంకో కొడుకు రియల్ లైఫ్లో అన్నారు. నాకు లైఫ్లో కొడుకు లేడు, నాకు అమ్మాయిలే ఆడపిల్లలు ఉన్నారు, కానీ సిద్ధు నాకు ఇంకో కొడుకు అని చెప్పారు. అది నా లైఫ్లో నాకు వచ్చిన అదృష్టం. అండ్ ఈ సినిమాలో ముఖ్యమైన ఇద్దరు ఫీమేల్ యాక్టర్స్, వాళ్ళు పర్ఫార్మెన్స్ ఒక ఆటమ్ బాంబ్ లాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇద్దరిది. అందులో ఫస్ట్ నా చెల్లిగా చేసిన మీతా రఘునాథ్, తనకి ఇది 3rd ఫిలిం అండ్ షీ సచ్ అ ఫైన్ యాక్ట్రెస్. తను కూడా వేరే థియేటర్లో చెన్నైలో ఉంది. సో వి రియలీ ఎంజాయ్డ్ హ్యావింగ్ హర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆర్తి లాంటి ఒక చెల్లి ప్రతి ఇంట్లో ఉంది కదా, సో అదే ఈ సినిమాలో నాకు ఇంట్లో అక్క ఉంది. సో అలా మా అక్కని చూసినట్టు ఉంది. ఎందుకంటే మా అక్క కూడా అన్నిట్లో ఫస్ట్ వస్తుంది, నేను ఎప్పుడు ఫస్ట్ రాలి. సో ప్రతిసారి అక్కని చూసి నేర్చుకోవచ్చు కదరా అంటారు. అంత ఈజీ కాదు కదా చూసి నేర్చుకోవటం. చదువు అనేది అది ఎలా వస్తుందో అలాగే వస్తుంది కాబట్టి. సో మీతా రఘునాథ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఈ సినిమా నాకు తెలిసి ప్రతి రివ్యూలో ఈ సినిమాలో శరత్ కుమార్ గారు యాక్ట్ చేసి, దేవ్యాని గారు యాక్ట్ చేసి, మీతా రఘునాథ్ ఎరగదీసి, సిద్ధార్థ్ ఏదో ప్రయత్నించి, అందులో ఒక యాక్ట్రెస్ వచ్చి
100 on 100 స్కోర్ చేయటం నాకు తెలిసి ఇది ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ ఇన్ మై కెరియర్. సో ఐ వాంట్ ఇంట్రొడ్యూస్ ఐషు ఫ్రమ్ ద ఫిల్మ్ చైత్ర ఆచార్. తనకు కూడా ఇది తెలుగులో ఫస్ట్ సినిమా, ఎందుకంటే సప్తసాగర దాచేలో మీరు ఎలా చూసారో ఈ సినిమాలో తన సొంత డబ్బింగ్ తెలుగు మాట్లాడింది ఈ సినిమా మీకోసం. సో ఐ విల్ లెట్ హర్ స్పీక్ టు నౌ. చైత్ర. ఐఎమ్ సో హ్యాపీ. నాకు సప్తసాగరాలు టైంలో డబ్బింగ్ చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు, కానీ ఫర్ దిస్ ఫిల్మ్ సిద్ధార్థ్ పుష్డ్ మీ టు డబ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ డబ్డ్ ఫర్ ఇట్. ఐషు నచ్చిందా? అంతే, అదే కావాలి మాకు. ఐఎమ్ సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ ఇన్ సచ్ బిగ్ numbers. I'm sure it is only going to increase. Tell all your family members to come watch the film. I'm sure everybody will connect with it one way or the other, and we will always try to give such good films moving forward. Love you all. Thank you so much. ఇది మా ఫస్ట్ వెడ్నెస్డే అండి. అందరూ మండే టెస్ట్ అంటారు, నాకు వెడ్నెస్డే టెస్ట్ చాలా ముఖ్యమైన టెస్ట్. ఎందుకంటే అందరికీ లైఫ్లో చాలా పనులు ఉన్నాయి, అందరికీ లైఫ్లో బడ్జెట్ ఉంది, అందరూ ప్లాన్ చేసి థియేటర్కి ఇలా రావాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మీకు అన్ని చాయిసెస్ ఉన్నా మీరు నా సినిమాని ఇలా సెలెక్ట్ చేయడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ నుంచి ఈ సినిమా వేడిగా సెకండ్ వీకెండ్కి వెళ్తుంది. అండ్ ఐ ప్రామిస్ యూ, మా ప్రొడ్యూసర్ కానీ మైత్రి రిలీజెస్ కానీ నాకు ప్రామిస్ చేశారు, సార్ అన్ని సినిమాలు ఫస్ట్ 5 డేస్లో చూసి తీరాలనేది కాదు, కొన్ని మీ బొమ్మరులు లాంటి సినిమాలు, నువ్వు వస్తున్నట్లు సినిమాలు ఎన్ని రోజులు మన థియేటర్లో హోల్డ్ చేసినా అంతసేపు వర్డ్ ఆఫ్ మౌత్ స్లోగా స్ప్రెడ్ అయ్యి ఇలా ఒక వెడ్నెస్డే ఈవినింగ్ 70% ఫ్యామిలీ క్రౌడ్ వచ్చి మీ సినిమా చూస్తారు. సో అదే మా నమ్మకం. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. మంచి సినిమాలు మీరు ఎప్పుడు ఆదరిస్తారనే నమ్మకాన్ని మీరు మళ్ళీ వన్ మోర్ టైం నిలబెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా జరిగింది ఇద్దరి వల్ల. అందులో నేను ఎప్పుడు చెప్తాను, ప్రతి సినిమాకి తల్లి తండ్రి ఉంటారు, తల్లి రైటరు, తండ్రి ప్రొడ్యూసరు. సో ఈ సినిమాని సృష్టించింది శ్రీ గణేష్. ఆయన ఇక్కడ లేరు ఈరోజు, బట్ we want to send all of your love to him. So శ్రీ గణేష్ కోసం చెప్పట్లు ప్లీజ్. ఎందుకంటే మాకు కె విశ్వనాథ్ గారు, కె బాలచందర్ గారు, జంజాల గారు, బాపు గారు అలాంటి సినిమాలు చూసి మేము పెరిగాం. అలాంటి మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్స్, మన ఇంట్లో జరుగుతున్న కథలు, అది ఇంటి లోపల జరుగుతుంది కాబట్టి చిన్న సినిమా కాదు అని నమ్మకంలో కొంతమంది ఇంకా రైటర్స్ ఉన్నారు. సో శ్రీ గణేష్, యూఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్. అండ్ నేను బ్లైండ్గా శ్రీ గణేష్ని సపోర్ట్ చేశాను, కానీ నేను ఒక హీరోని, నేను ఎవరినైనా బ్లైండ్గా సపోర్ట్ చేయొచ్చు. అలాంటి ఒక డైరెక్టర్ని గట్స్తో ఒక ప్రొడ్యూసర్ సపోర్ట్ చేయటం, అది ఈ రోజు మీ ముందుకి ఇంత బ్రహ్మాండమైన రిలీజ్తో ఆ సినిమాని బ్యాక్ చేస్తూ రిలీజ్ రోజు నుంచి ఈ 3 BHK ఫ్యామిలీ మ్యాక్సిమం ఒక టూరిస్ట్ ఫ్యామిలీలో ఊరుగా తిరుగుతున్నాం. సో మీ అందరినీ కలవటం జరుగుతుందంటే ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్. హీఈస్ ద బ్రెయిన్ బిహైండ్ దిస్ ఫిలిం, శాంతి టాకీస్, అరుణ్ విశ్వ. ఇట్ ఈస్ హిస్ సెకండ్ ఫిల్మ్ ఆఫ్టర్ మహావీరుడు. ఐ హోప్ యూ విల్ బ్లెస్ హిమ్. అతను ప్రతి సినిమాలో ఇలాగే ప్రయత్నిస్తాడు, ఇంతే ప్యాషన్ చూపిస్తాడని నాకు నమ్మకం ఉంది. అండ్ ఐ కెన్ ప్రామిస్ యూ, శాంతి టాకీస్ సిద్ధార్థ్ కాంబినేషన్లో త్వరలో ఇంకో సినిమా మేము అనౌన్స్ చేయబోతున్నాం. అండ్ నేను ఏ ఇంటర్వ్యూ, ఏ సక్సెస్ మీట్, ఏ థ్యాంక్స్ మీట్కి వెళ్ళినా ఇతను వచ్చి చెవిలో చెప్తాడు, ప్లీజ్ చెప్పండి, ఒక హీరోగా మాత్రం కాదు, మీ ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమాలో డబ్బుల విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాడని అందరికీ చెప్పండి అన్నాడు. సో అతని తరపున నేను చెప్పేస్తున్నాను, కానీ ఐ వాంట్ హిమ్ టు సే ఇట్ టు హిమ్సెల్ఫ్. యువర్ ఎమోషన్స్ మిస్టర్ అరుణ్ విశ్వ. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. వి ఆల్ లవ్ యూ. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉన్నాను, అందుకే ఇక్కడ ఉన్నాను, లేకపోతే ఇంట్లో ఉంటున్నాను. సో ఇక్కడ వచ్చి చూసిన అందరికీ చాలా థ్యాంక్స్. మీకు నచ్చితే ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి చెప్పండి. ఇది రాసిన శ్రీ గణేష్ కథ మాత్రం కాదు, సిద్ధార్థ్ గారి కథ, నా స్టోరీ కూడా ఇది, మన అందరి స్టోరీ ఇది, మన ఇంట్లో జరుగుతున్న స్టోరీ ఇది. సో ఐ థింక్ we've dedicated this film to all the families. I can tell you that even people who don't have family also, you should come and watch this film, because this film is about whoever is having a dream, even if it's smallest dream. Please don't lose hope. You will definitely succeed one day is what we are not advising anyone. This film is to give hope only, even though we are showing there lot of struggles throughout the film, but at the end we are telling people that any dream is possible, you can achieve it, and without losing yourself, without using yourself, you can achieve the dream is what this film is trying to convey. Please watch it in theaters. మీరు మంచి సినిమాని ఆదించాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. సో అదేనండి మా 3 BHK ఫ్యామిలీ మీ ముందుకు వచ్చి మీతో ఈ ఎండ్ క్రెడిట్స్ చూడటం రియలీ ఇట్స్ అన్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఫర్ మీ.
అండ్ నేను ఇలాగే ప్రతి ఊరికి వెళ్ళి ఇలాంటి థియేటర్లో నేను సినిమా మీతో కలిసి చూడాలని నా కోరిక. ఐఎమ్ గోనా ట్రై టు డూ దట్. Now I have very little time before the next show starts, so I think we'll have a small interaction. Meer కూర్చుంటే I'll come to you with a mic. If you want to ask me anything, if you want to say something to me or my team, please, this is the moment to share your thoughts. Mic ఎవరి దగ్గర ఉంది చెప్పండి బాబు. హాయ్ అన్న. సినిమాకి విజిలేసి అరిసి ఎక్స్ప్రెస్ చేయడం అంటే సినిమా నచ్చిందని. బట్ ఈ సినిమా చూసిన తర్వాత పర్సనల్గా మిమ్మల్ని హక్ చేసుకొని అంటే కంగ్రాచులేషన్స్ కానీ ఇంత బాగా యాక్ట్ చేశారని చెప్పి చెప్పాలనిపిస్తుంది అన్న. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ బాబు. ఐ వాంట్ టు హగ్ యు. ఇలా ప్రతి ఇంట్లో ప్రతి వాడికి ఇలా కనెక్ట్ అయితే అదే ఈ రైటర్ డైరెక్టర్ కి గెలుపు. అండ్ నేను ఇంకో విషయం మీతో షేర్ చేయాలి. ఈ సినిమాలో ప్రభు లైఫ్ ని రీసెట్ చేస్తాడు కదా 35 ఏజ్లో. అది మీ లైఫ్లో జరిగిందా అనే మీకు ఇప్పుడు మేబీ తెలియదేమో. ఒకసారి ఆలోచించండి. 5 ఏళ్ళు లైఫ్ దాటిన తర్వాత ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో లైఫ్ని రీసెట్ చేస్తాడు. అది సమ్టైమ్స్ మనమే చేస్తాం, సమ్టైమ్స్ పరిస్థితి ప్రభావంగా ఉంటుంది, సమ్టైమ్స్ సమాజం మమ్మల్ని అలా చేయి పట్టుకుని చేస్తుంది. బట్ నా లైఫ్లో 2-3 సార్లు రీసెట్ అయ్యింది. ఎందుకంటే నేను ఎంబీ చదువు ఫినిష్ చేసి నేను సినిమాకి వచ్చాను. మా ఇంట్లో లిరిక్ ఉంది, మా ఇంట్లో నేనే ఫస్ట్ గ్రాడ్యుయేషన్ అని. అలా నేను మా ఇంట్లో ఫస్ట్ టైం సినిమాకి వచ్చిన కుర్రోడ్ని. అండ్ 25 ఏళ్ళ తర్వాత నేను ఇంకా సినిమాలో ఉన్నాను. సో ఆ రోజు నేను బిలీవ్ చేసి ఈ లైన్ని, ఈ రూట్ని చూస్ చేసుకోవడం నాకు ఈ రోజు ఇట్స్ గివెన్ మీ అ లైఫ్. సో ఐ విల్ టెల్ యూ దట్ వెన్ యూ బిలీవ్ ఇన్ సంథింగ్, ఈవెన్ ఇఫ్ ద హోల్ వరల్డ్ టెల్స్ యూ రాంగ్, మీకు ఇక్కడ అనిపిస్తే యూ షుడ్ ఫాలో యువర్ డ్రీమ్స్. అండ్ నేను అలాగే పెరిగాను. అట్లాగే 2011లో నా నెక్స్ట్ 20 years ఏం చేయబోతున్నానని తెలియక నేను ప్రొడ్యూసర్గా మారాను. ఆ వరుసలో 5 సినిమాలు తీసాం. 5వ సినిమా చిన్న 2 years ముందు వచ్చిన సినిమా. సో దానివల్ల నాకేం తెలిసిందంటే మీకు లోపల ఒక డ్రీమ్ ఉంటే యూ షుడ్ నెవర్ గివ్ ఇట్ అప్. అండ్ ముఖ్యంగా ఇట్స్ నెవర్ టూ లేట్. చాలా మంది అంటారు మిమ్మల్ని చూసి, నీ వల్ల కాదు, నువ్వు ఇంతే, నువ్వు ఏం చేసినా నువ్వు బాగుపడవు అని చెప్తారు. కానీ మీ లోపల ఒక గొంతు ఉంటుంది. లిసన్ టు దట్ ఇన్నర్ వాయిస్. And I hope all of your dreams come true. And Arun Vishwa మదర్ పేరులో ఈ సినిమా కంపెనీ స్టార్ట్ చేశారు, శాంతి టాకీస్. ఆవిడ మనతో ఇప్పుడు లేరు, కానీ ఆ పేరులో అతను చూసిన డ్రీమ్స్ ఈ సినిమాలో కూడా దేవ్యాని గారి క్యారెక్టర్, మా అమ్మ క్యారెక్టర్ పేరు శాంతి అనే పెట్టారు. అండ్ సో అరుణ్ విశ్వ, థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ ఆంటీస్ లెగసీ అలైవ్ అండ్ ఫర్ మేకింగ్ సచ్ క్వాలిటీ పిక్చర్స్. మైక్ ఎవరి దగ్గర ఉంది? Yeah, so Yes, sir. కూర్చోండి. my name is Shashank and I'm from Mimiko. So congratulations for 3 BHK family first. థ్యాంక్ యూ శశాంక్. సో నా క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ప్రభు క్యారెక్టర్కి వాట్ హోంవర్క్ డిడ్ యూ డిడ్ అంటే లైక్ ఈ క్యారెక్టర్ చేయడానికి? ఇదే కదా మాకు మెయిన్గా, ఒక సినిమా మీద మీరు ఒక క్యారెక్టర్ని చూసి నమ్మేశారు కదా, అక్కడ మీకు ప్రభువే కనిపించాడు కదా, అదే చాలు. ఆ వంట చేయడానికి నేను ఎంత ఉప్పు వేసాను, ఏ పోపు వేసాను అనేది ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే సినిమా అనేది మీకు ఒక పాస్ టైం, మీకు ఒక టైం పాస్ కదా. నాకు అది లైఫ్, నాకు ఉద్యోగం అది. సో ఏదో ఒకటి 20 years నుంచి నేర్చుకుంటూనే ఉన్నాను. నేను నేర్చుకున్న అంతా ఇందులో నన్ను వాడేశారు అనుకోండి. లైక్ గేవ్ మీ ద స్పేస్ టు పర్ఫార్మ్ ద వే ఇట్ వాజ్ రిటర్న్. అండ్ నిజంగా సాగర సంగమం సినిమాలో కమల్ హాసన్ గారు ఒరిజినల్ ఏజ్కి ఆయన వేసిన ముసలోడు వేషానికి సంబంధమే ఉండదు. అయినా ఆయన చేశారు, మీరు నమ్మారు కదా. అప్పుడు ఎవరు కమల్ హాసన్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఎలా ముసలోడు క్యారెక్టర్ ప్లే చేశారని అడగలేదు. సో కొన్ని విషయాలు మ్యాజిక్గా అలా వదిలేయాలి. ఇఫ్ ఇట్ టచ్ టు యువర్ హార్ట్, దట్ మీన్స్ ఒక రైటర్, ఒక డైరెక్టర్ నాకు కరెక్ట్గా గైడ్ చేసి నన్ను సిద్ధార్థ్ నుంచి ప్రభుగా మార్చారు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ యువర్ ఏబుల్ టు సీ మీ యాజ్ ప్రభు టుడే. థ్యాంక్ యూ. అదే ప్రొడ్యూసర్ గారు 2 విషయాలు చెప్పమంటున్నారు. ఒకటి, వీ హ్యావ్ నాట్ యూస్డ్ ఎనీ విఎఫ్ఎక్స్ ఆర్ ఏఐ ఇన్ దిస్ ఫిలిం. ఒక ప్రెస్ మీట్లో అడిగారు, ఇది ఏఐయా హార్డ్ వర్కా అని అడిగారు. ఆ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పాలో నాకు తెలియదు. సపోజ్ ఇది ఏఐ అనుకుందాం, ఇంత విఎఫ్ఎక్స్ ఏఐ చేయాలంటే బడ్జెట్ పెరిగిపోతుంది. అయితే ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అని లెక్కలో వస్తుంది కదా. సరే ఇది ఏఐ లేదు, నేను ఏదో ఒకటి చేసి మ్యాజిక్ చేశాను అనుకోండి, అయితే మీరు నా కోసం చప్పట్లు కొట్టచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 2 విషయాల్లో నాకు ప్రాబ్లం లేదు. ఒక ఆప్షన్లో నేను పెద్ద సినిమా అయిపోతాను, ఇంకో ఆప్షన్లో నేను మంచి యాక్టర్గా పేరు తెచ్చుకుంటాను. 2 నాకు ఓకేనండి. థ్యాంక్ యూ మ్యామ్. ఫోటో ఇస్తాను. ఫోటో మైక్ ఎవరికైనా కావాలా? ఎవరైనా ఆస్క్ సంథింగ్? ఎస్. చాలా హ్యాపీ మిమ్మల్ని చూడడం. థ్యాంక్ యూ. యాక్చువల్గా మీరు చాలా యాక్షన్ డ్రామాస్ వినుంటారు, లేకపోతే చాలా లవ్ స్టోరీస్ వినుంటారు. బట్ ఈ 3 BHK చేయడానికి ముఖ్య కారణం ఏంటి? ముఖ్యమైన కారణం నేను చెప్పినట్టు స్క్రిప్ట్ చదివిన వెంటనే నా లోపల ఏదో కలగటం, అది మెయిన్ కారణం. బట్
ఎవరు మళ్ళీ 20 years నుంచి నా దగ్గర ఒకే ప్రశ్న అడుగుతున్నారు, మీరు ఎందుకు పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ గురించి ఆలోచించట్లేదు, ఎందుకు మీలాంటి స్క్రిప్ట్స్ మీ టైప్ స్క్రిప్ట్స్ వెతుకుతున్నారని. నాకు వచ్చిన గెలుపు అన్నీ నా టైప్ ఆఫ్ స్క్రిప్ట్స్లోనే వచ్చిందండి. సో బొమ్మరులు, నువ్వు వస్తానంటే వద్దంటానా, ఓ ఇలాంటి సినిమా రిలీజ్ తర్వాత 10 సంవత్సరాల తర్వాత వచ్చి రిలీజ్లో మంచి పేరు తెచ్చుకోవడం. సో అది విత్ ద హార్ట్ ఓన్లీ ఐ చూస్. ప్లస్ నాకు స్టార్గా ఉండటం ఇట్స్ వెరీ యూస్ఫుల్, ఎందుకంటే నా స్టార్డమ్ వల్లే నేను ఇలాంటి సినిమాలు తీయగలుగుతున్నాను. కానీ నేను స్టార్ అవ్వాలని ఏ రోజు కోరుకోలేదు, ఎందుకంటే నేను స్టార్ అయిపోతే ఒక స్క్రిప్ట్ ఓకే చేసే ముందు నేను చాలా మంది సలహా తీసుకోవాలి, చాలా మందిని సంతోషపడాలి, వాళ్ళందరూ అప్రూవల్ తీసుకోవాలి, వాళ్ళు నన్ను ఎలా అనుకుంటున్నారో అదే నేను చేయగలుగుతాను. కానీ నేను ఒక నటుడుగా ఆలోచిస్తే నా ఇష్టం వచ్చినట్టు ఏదో కొత్తగా ట్రై చేయొచ్చు. దానికి నాకు ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తున్నారు. సో ఈరోజు సినిమా మంచి విజయం సాధిస్తుంది అండ్ నాకు తగ్గట్టుగా నాకు నచ్చినట్టు నేను ఉండగలుగుతున్నాను. సో దట్స్ హౌ ఐ చోస్ దిస్ రోల్ అండ్ దట్స్ హౌ ఐ చోస్ 3 BHK. అండ్ ముఖ్యంగా నాకు కామన్ పీపుల్ ఫేసెస్లో హీరోయిజం కనిపిస్తుందండి. నాకు ఆంటీ ఫేస్లో ఆవిడ లైఫ్లో ఫేస్ చేసిన స్ట్రగుల్స్, ఆ గురువుని అతని పెంపకం గురించి నాకు ఐడియా వస్తుంది. ఆల్ దిస్ కమ్స్ టు అస్. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కామన్ ఫేసెస్. మన అందరి లైఫ్లో హీరో మూమెంట్స్ ఉన్నాయి. మన అందరూ సినిమా హీరో మూమెంట్స్ మనకు రావాలని కోరుకోవద్దు. వి ఆల్ ఆర్ హీరోస్ అండ్ స్పెషలీ మన పేరెంట్స్ని మనం ఉన్నంత వరకు మనం చూసుకోవాలి. వాళ్ళు మన కోసం చేసిన దానికంతా మనం ఎప్పుడు వీ కాంట్ డూ పే బ్యాక్. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఒక థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో విషయం, సినిమాల్లోనే చూపిస్తారు, ఈ సీన్లో మీరు చూసారు కదా, ప్రభు సొంత ఫాదర్ని హక్ చేయడానికి ఒక హెజిటేషన్, నాన్న మళ్ళీ హక్ చేస్తాడా లేదా వద్దు అంటాడా, అలాంటి భయాలు వద్దండి. మీ నాన్నని అమ్మని కౌగిలించాలని అనిపిస్తే వెళ్ళి కౌగిలించుకోండి, ఎందుకంటే అది మీ హక్కు, దట్ ఈస్ యువర్ లెగసీ. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సెలబ్రేట్ యువర్ ఫ్యామిలీస్. అందుకే దిస్ ఫిల్మ్ ఇస్ డెడికేటెడ్ టు ఆల్ ఫ్యామిలీస్ అని శ్రీ గణేష్ చెప్పాడండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. And I want to take a group selfie. Can all of you come together? So I'll just get a picture. One second. You don't know all that.